మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా ప్రమోట్ చేయడానికి ఫలానా సీఎంని కలిశారు, ఫలానా ఊరికి వెళ్ళారు, ఈ ఫలానా అప్డేట్ వచ్చింది, కన్నప్ప సినిమా వండర్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ రాస్తున్నారే. అదే సినిమా ప్రమోషన్ గురించి ఒక మంచి రోడ్లో పడేసి టార్చర్ పెడితే హెరాస్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు ఊరు రాయట్లేదు? సిగ్గుండాలి మేడం కొంచెం అన్న మీడియా వాళ్ళకి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఆ న్యూస్లు రాసే వాళ్ళని ఏడపోయినారు, నా గురించి లైవ్లు పెట్టి నా ఫేక్ న్యూస్ని ఊరంతా స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఏడపోయినారు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? డిబేట్ల గురించి పిలవండి కదా, నేను మాట్లాడతాను. నేను అబద్ధాల గురిని అయితే, నేను ఫ్రాడ్ని అయితే మీడియా ముందు ఇంత మాట్లాడతాను మేడం. నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు జడ్జి గారికి నేను అబద్ధాలు చెప్తున్నట్లయితే ఇవే ప్రూఫ్లు అవుతాయి కదా. నేను పోనీ నేసేది అలిగేషన్సా అంటే ప్రూఫ్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేసినా? ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేస్తుంటే మంచి విషయంగా ట్వీట్ ఎందుకు చేసినారు? నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్స్ ఎందుకు వచ్చినాయి? కేసులు ఎందుకు పెడతారు నా మీద? ఇవన్నీ నేను చేస్తున్నాను లేదు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రూఫ్సే కదా. అదే ఫ్యామిలీ నుంచి హెరాస్ చేయబడుతున్న మంచి మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాయం తీసుకోవచ్చు కదా అని నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను మీకు. నేను ఏం జరిగినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా తిరుపతే కాబట్టి, నేను మనోజ్ గారిని చూసా కాబట్టి యాజ్ అ పర్సన్గా, ఇట్స్ వెరీ స్వీట్ గై. సో అలాంటప్పుడు అందరికన్నా ఎక్కువ బాధ ఇక్కడ మనోజ్ గారికే ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత తండ్రి మీద ఫైట్ చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి తోబుట్టిన అన్నతో ఫైట్ చేస్తున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు బాధ అందరికన్నా ఎక్కువ ఆయనకే ఉంటుంది. అరే నా ఫ్యామిలీతో నేను ఫైట్ చేస్తానని ఏం జరిగినా కూడా బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన బాధని నా స్వార్థం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు మేడం, నాకు అనిపించింది. కానీ అట్ ది సేమ్ టైం నా అన్న వల్ల నువ్వు బాధపడుతున్నావు, నా ఫ్యామిలీ వల్ల నువ్వు బాధపడుతున్నావు, నీకు అండగా నేను ఉంటానని వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ.